హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వర్డ్ తెలుగు. ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే మన డిఎస్సి సిరీస్లో సార్టింగ్ టెక్నిక్స్లో పార్ట్ 1 అనమాట. ఫస్ట్ సార్టింగ్ టెక్నిక్స్లో 3 అల్గరిథమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోలో. బేసిక్వి అవి ఏంటంటే బబుల్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, సెలెక్షన్ సార్ట్ అనమాట. ఇనీషియల్గా బబుల్ సార్ట్ అంటే చూద్దాం. ఓకే, బబుల్ సార్ట్ మీద ఒక ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకే, క్లియర్ కదా? ఫైల్ క్రియేట్ చేశాను. ఇప్పుడు సార్టింగ్ టెక్నిక్స్ అనేది దేనికి వాడతాం? ఏదైనా ఒక అన్సార్టెడ్లో ఉన్నదాన్ని సార్ట్ చేయడానికి వాడతాం. క్లియర్ కదా? ఓకే, అన్సార్టెడ్లో క్యారీ అనేది తీసుకుంటున్నాను నేను. ఓకే, ఇది అన్సార్టెడ్లో ఉంది. క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు దీన్ని సార్టెడ్లోకి ఎలా మార్చుతాం, ఈ టెక్నిక్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూసినట్టయితే చూడండి, 2 పాయింటర్స్ అనేవి మెయింటైన్ చేస్తాం. ఇక్కడ చూసారా, ఈ 2 పాయింటర్స్ అనేవి లెఫ్ట్ పాయింటర్ అనేది రైట్ పాయింటర్ చెక్ చేస్తున్నాడు. 3 2 ఒకదాన్ని కూడా చెక్ చేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ లెఫ్ట్ ఎలిమెంట్ అనేది గ్రేటర్ అయ్యిందో రైట్ సైడ్ కన్నా స్వాప్ అయింది పొజిషన్స్ అనేవి. క్లియర్ కదా? ఓకే, తర్వాత నెక్స్ట్ పొజిషన్ చూస్ చేసుకున్నాడు. 3 1 ఉంది. ఇక్కడ ఏంటి, లెఫ్ట్ సైడ్ పొజిషన్ మళ్ళీ గ్రేటర్ ఉంది, సో మళ్ళీ స్వాప్ చేసుకున్నాడు. క్లియర్? ఓకే, 3 6 చూసుకున్నాడు. 3 6 ఏంటి, ఆర్డర్ సార్టెడ్ ఆర్డర్లో ఉంది, సో స్వాప్ చేయలేదు అనమాట. ఓకే, 6 4 చూసుకున్నాడు, అన్సార్టెడ్లోనే స్వాప్ చేసుకున్నాడు. క్లియర్ కదా? నెక్స్ట్ 6 5 చూసుకున్నాడు. 6 5 కూడా అన్సార్టెడ్లో మళ్ళీ సార్ట్ చేసుకున్నాడు, స్వాప్ చేసుకున్నాడు. ఇక్కడ వరకు జాగ్రత్తగా గమనించినట్టయితే గ్రేటర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది లాస్ట్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. క్లియర్ కదా? మళ్ళీ మనం తిరిగి లాస్ట్ ఎలిమెంట్ కన్సిడర్ చేసుకుని పని లేదు. ఓకే, లాస్ట్ ముందు వరకు ఈ 5 వరకు ఏదైతే ఉందో ఆ సెర్టైన్ పార్ట్ వరకు కన్సిడర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇటరేషన్ చూడండి. 2 1 చూస్ చేసుకున్నాడు. 2 1 ఏంటి, 2 1 అనేది అన్సార్టెడ్లో ఉంది, సో స్వాప్ చేయి. తర్వాత 2 3 సార్టెడ్ ఆర్డర్ ఉంది, 3 4 సార్టెడ్ ఆర్డర్ ఉంది, 4 5 సార్టెడ్ ఆర్డర్ ఉంది. సో ఈ విధంగా కన్సిడర్ చేసుకున్నా. 4 5 సార్టెడ్ ఆర్డర్ ఉంది కాబట్టి ఇంకా అక్కడతో ఆపేశాడు. అంటే ఏంటి, 5 వరకు 5 నుంచి నెక్స్ట్ ఎలిమెంట్స్ అన్ని సార్టెడ్ ఆర్డర్ ఉన్నట్టు. సో నెక్స్ట్ 1 2 3 4 మనం చూస్ చేసుకుంటే సరిపోతుంది. సార్టెడ్ ఆర్డర్ ఉందో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది. క్లియర్ కదా? సో ఇదే ఆల్గరిథం ఇక్కడ ఏంటి, 2 పాయింటర్స్ వాడాడు. ఓకే, ఎరే చివరి దాకా వెళ్ళాడు. క్లియర్ కదా? సో అది ఇంప్లిమెంటేషన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఒక లూప్ ప్లేస్ చేసుకో. n-1 లెంత్ అనేది ఫస్ట్ n తీసుకోవాలంటే లెన్ అనేది అందులో స్టోర్ చేయాలి. ఓకే, స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చెప్పాను, ఒకవేళ అరే ఆఫ్ జే ఎలిమెంట్ గ్రేటర్ దాన్ అయితే ఏంటి, అరే ఆఫ్ జే ప్లస్ 1 కన్నా, ఓకే, కరెంట్ ఎలిమెంట్ అనేది నెక్స్ట్ ఎలిమెంట్ కన్నా గ్రేటర్ దాన్ అయితే స్వాప్ చేసుకోమని చెప్పాను. సో స్వాప్ చేయి. ఓకే, అలా ఎన్నిసార్లు స్వాప్ చేయాలి? ఇక్కడ ఎన్నిసార్లు స్వాప్ చేశాడు, ఫస్ట్ ఇటరేషన్లో ఈ చివరి వరకు ఇండెక్స్కి వెళ్ళి ఆగిపోయింది. ఇది ఒక స్వాప్ అయిపోయింది. తర్వాత ఏంటి, ఈ లాస్ట్ ఈ స్టెప్ వరకు వెళ్ళి ఆగిపోయింది. అంటే ఏంటి, ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టెప్ డిక్రీజ్ చేసుకుంటూ లాస్ట్లో చెక్ చేసుకుంటూ వస్తుంది. అంటే ఏంటి, టోటల్ మళ్ళీ ఈ లెంత్ ఎంత ఉందో అన్నిసార్లు ట్రావెల్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనా? సో ప్లేస్ చేయి. ఇదంతా గ్రూప్లో పెట్టు. ఏంటి, ఇదంతా ఒక గ్రూప్లో పెట్టు. ఫర్ ఐ ఇన్ రేంజ్ లెంత్. ఓకే, లెంత్ వరకు పెట్టుకో. క్లియర్? స్వాప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అలాగా. ఇప్పుడు ఫైనల్గా ప్రింట్ చేద్దాం ఒకసారి, ఎరే అనేది సార్టెడ్ ఆర్డర్లో కన్వర్ట్ అయిందో లేదో. క్లియర్? చూసారా, సార్టింగ్ ఆపరేషన్ పర్ఫామ్ అయింది మనం అనుకున్నట్టే. ఓకే, ఇప్పుడు సెలెక్షన్ సార్ట్ అని చూద్దాం. సెలెక్షన్ సార్ట్ ఫైల్ అని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, క్రియేట్ చేశాను. ఒకసారి ఎగ్జాంపుల్ కింద సేమ్ ఎరే తీసుకుంటున్నాను. ఓకే, సేమ్ ఎరే తీసుకున్నాను, బాగానే ఉంది. ఇప్పుడు సెలెక్షన్ సార్ట్ చూద్దాం ఎలా ఇంప్లిమెంటేషన్ వర్క్ అవుతుందో.
సెలెక్షన్ సార్ట్లో ఏంటంటే మనం ఫస్ట్ మినిమం ఎలిమెంట్ చూసుకోవాలి. ఫస్ట్ కరెంట్ ఎలిమెంట్ ఇక్కడ ఉందనుకో, దీని తర్వాత మినిమం ఎలిమెంట్ ఏదైతే ఉందో మినిమం ఎలిమెంట్ చూస్ చేసుకుంటాం. ఆ సెట్ అయిన మినిమం ఎలిమెంట్ పొజిషన్ కరెంట్ పొజిషన్ స్వాప్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే దగ్గర నుంచి చూస్ చేసుకుంటాం. 3 కన్నా చిన్న ఎలిమెంట్ ఎక్కడ ఉంది, 2 వరకు వచ్చేదాకా అలా చూస్ చేసుకుంటూ వెళ్తాం. వన్స్ 2 వచ్చిన తర్వాత ఈ వాల్యూ స్వాప్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఏంటి, దీని తర్వాత 4 కన్నా చిన్న వాల్యూ ఎక్కడ ఉన్నాయి అవి స్వాప్ చేసుకుంటూ వెళ్తాం. 4 కన్నా చిన్న వాల్యూ 3 ఉంది కదా, స్వాప్ చేసాయి. ఇక్కడేంటి అంతే. నెక్స్ట్ 5, 6 సార్ట్లో ఆర్డర్ ఉంది, సో స్వాప్ చేయాలన్నమాట. అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తాం, 2 పాయింటర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఐ అనే పాయింటర్ ఏం చెప్పాను, బయట ఉంటుందని చెప్తాను ఒకటి పాయింటర్. ఓకే, n వరకు లూప్ పెట్టుకో. తర్వాత మిన్ ఇండెక్స్ అనేది ఒక ట్రాక్ చేయడానికి కొంచెం అని చెప్పాను. మిన్ ఇండెక్స్ ఈక్వల్ టు ఐ. క్లియర్ కదా. ఇప్పుడు జే లూప్ అనేది ప్లేస్ చేసుకుంటాం. జే లూప్ అనేది ఎక్కడ వరకు, i+1 నుంచి i సెట్ అయిన nth పొజిషన్ వరకు రన్ చేసుకుంటూ వెళ్తాం. దానికన్నా చిన్న ఎలిమెంట్ ఏదైతే ఉందో చూస్ చేసుకుంటాం. ఇఫ్ ఒకవేళ అరే ఆఫ్ మిన్ ఇండెక్స్ కన్నా మన కరెంట్ ట్రావర్స్ చేసుకుంటున్న వాల్యూ చిన్నదైతే, కరెంట్ ట్రావర్స్ చేసుకున్న వాల్యూ ఏంటి అంటే అరే ఆఫ్ జే ట్రావర్స్ చేసుకుంటున్నాం మనం. క్లియర్ కదా. కరెంట్ ట్రావర్స్ చేసుకున్న ఎలిమెంట్ అరే ఆఫ్ జే. ఒకవేళ కరెంట్ వాల్యూ చిన్నదైతే ఏం చెప్పాను, స్వాప్ చేయమని చెప్పాను. ఏ పొజిషన్స్, మిన్ ఇండెక్స్ అనేది అప్డేట్ చేయమని చెప్పాను, అంతేనా. ఇక్కడ ఏంటి, మిన్ అనేది అప్డేట్ అయింది ప్రతిసారి, అంతేనా. ఒకవేళ చిన్నదానికి అయితే అప్డేట్ చేసుకున్నాం. క్లియర్ కదా. ఓకే, మిన్ ఇండెక్స్ ఈక్వల్ టు జే. క్లియర్ కదా. ఓకే, ఇప్పుడు మిన్ ఇండెక్స్ అనేది వచ్చింది మనకి. మినిమం వాల్యూ ఉంది, మినిమం వాల్యూ అప్డేట్ చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, అరే ఆఫ్ మిన్ ఇండెక్స్ అనేది అరే ఆఫ్ ఐ ఇండెక్స్ అనేది స్వాప్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. క్లియరా. ఓకే, అరే ఆఫ్ ఐ క్లియర్. ఓకే, ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం ఆన్సర్ కరెక్ట్గా ఉందా లేదా. చూసారా, కరెక్ట్గా వచ్చింది మనం అనుకున్నట్టే. ఓకే, ఇది సెలక్షన్ సార్ట్ అల్గోరిథం అనమాట. ఇప్పుడు ఇన్సర్షన్ సార్ట్ అల్గోరిథం ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇన్సర్షన్ సార్ట్ .py. క్లియరా. ఓకే, ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సేమ్ ఇందాక తీసుకున్నట్టే, సేమ్ ఏరే ఎగ్జాంపుల్ కింద తీసుకుంటున్నాను. ఓకే, తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఇన్సర్షన్ సార్ట్ చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. ఫస్ట్ ఇన్సర్షన్ సార్ట్లో ఏంటంటే ఒక పొజిషన్ అనేది తీసుకుంటాం. ఆ పొజిషన్ అనేది ఆ సెట్ అయిన పొజిషన్కి వ్యాలిడా కాదా అంటే దీనికన్నా చిన్న ఎలిమెంట్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నా లేదా. ఒకవేళ చిన్నది ఉంటే అలా స్వాప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. చూడు ఒకసారి, స్టార్టింగ్లో ఎరే అనేది ఇక్కడ 3, 7 స్వాప్ అయింది. ఎందుకు, ఫస్ట్ 7 ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ. ఓకే, 2 చెక్ చేసుకున్నప్పుడు ఫస్ట్ 7తో చెక్ చేశాడు. 7 అనేది గ్రేటర్ ఎలిమెంట్, సో పక్కన పెట్టుకున్నాడు. తర్వాత 2, 3 చెక్ చేసుకున్నాడు. మళ్ళీ 3 అనేది గ్రేటర్ ఎలిమెంట్, సో మళ్ళీ ఫస్ట్ పొజిషన్ ప్లేస్ చేసుకున్నాడు. క్లియర్ కదా. మళ్ళీ ఇప్పుడు 6 చెక్ చేస్తున్నాడు. చూడండి, 6 చెక్ చేసినప్పుడు 7తో చెక్ చేస్తాడు. 7 అనేది 6 కన్నా గ్రేటర్ ఎలిమెంట్, సో స్వాప్ చేశాడు. మళ్ళీ 3తో చెక్ చేస్తాడు. 3తో ఏంటి, 3 కన్నా 6 అనేది పెద్దది, సో స్వాప్ చేయడం అలా వదిలేస్తాడు అనమాట. నెక్స్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి, 4 చెక్ చేస్తాడు. 4 అనేది 7 కన్నా పెద్దదా, 4 అనేది 7 కన్నా చిన్నది, సో పక్క జరుపుకున్నాడు. నెక్స్ట్ 4 అనేది 6 కన్నా చిన్నదా, 6 పక్క పెట్టుకుంటాడు. క్లియర్ కదా. ఇప్పుడు మళ్ళీ 4 అనేది 3 కన్నా చిన్నదా కాదు, సో అక్కడ ఉండిపోతాయి. తర్వాత 6 చెక్ చేసుకుంటాడు. 7 కన్నా చిన్నది, సో ప్లేస్ చేసుకున్నాడు. తర్వాత సో 5 కన్నా చిన్నదా కాదు, పెద్దది, సో ఇంకా అలాగా ఫిక్స్డ్ పొజిషన్లో ఉంచేస్తాడు. నెక్స్ట్ 1 అన్నిటికన్నా చిన్నది, సో చివరి తీసుకొచ్చి పెడతాడు అనమాట. క్లియర్ కదా. ఓకే, ఇంప్లిమెంటేషన్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఒక్కొక్క పొజిషన్కి లెఫ్ట్ సైడ్ పొజిషన్ ట్రావర్స్ చేసుకుంటూ వస్తాడు. ఫస్ట్ ఒక్కొక్క పొజిషన్ కావాలి కాబట్టి ఫర్ లూప్ ఒక ఐ లూప్ పెట్టుకో. ఫర్ ఐ ఇన్ రేంజ్ n
ఓకే, ప్రతి n ఎలిమెంట్స్కి. క్లియర్ కదా? ఓకే, జే అనేది ఒకటి పెట్టుకో, ఇనీషియల్గా ఐ పెట్టుకో. జే అనేది మనకి ఏంటి, రివర్స్ డైరెక్షన్లో ట్రావర్స్ అవుతుంది వెనకాల వైపు. క్లియర్ కదా? ఓకే ఓకే, ఇప్పుడేంటి, 2 పొజిషన్లు తీసుకుంటున్నాం. ఇక్కడ కూడా 2 పొజిషన్లు చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఏంటి, ఒకవేళ మినిమం ఎలిమెంట్ ఏదైతే ఉందో మినిమం ఎలిమెంట్ తీసుకొచ్చి చివరిని ప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నాం, అంతేనా? సో జే అనేది >0 అంటే ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ వెళ్ళకూడదు. చెక్ చేసుకుంటాం. ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ ఏంటంటే అరే ఆఫ్ j-1 ఎలిమెంట్ అంటే ప్రీవియస్ ఇండెక్స్. ఓకే, అరే ఆఫ్ జే అంటే కరెంట్ ఇండెక్స్. క్లియర్ కదా? ఒకవేళ ప్రీవియస్ ఇండెక్స్ వాల్యూ అనేది పెద్దది అయితే. ఓకే, ఇప్పుడు అర్థమైందా? జే >0 ఎంత తీసుకున్నామో, ఒకవేళ జే >0 తీసుకున్నాం అనుకో, ఇక్కడ జే వాల్యూ 0కి ఈక్వల్ అవుతుంది. j-1 అంటే ఏంటి అవుతుంది, -1 పొజిషన్కి వెళ్తుంది. సో అది ఇన్వాలిడ్, ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అనేది వస్తుంది అనమాట. సో నేను ఎప్పుడైతే ఈ కండిషన్ సాటిస్ఫై అయిందో, ముందున గ్రేటర్ ఎలిమెంట్ ఉందో, అప్పుడేంటి స్వాప్ చేసుకోమని చెప్పాను. కరెంట్ పొజిషన్ ద నెక్స్ట్ పొజిషన్ అంటే అరే ఆఫ్ అరే ఆఫ్ j-1. ఓకే, క్లియర్ కదా? స్వాప్ చేసుకున్నాం. అరే ఆఫ్ j-1 స్వాప్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడేంటి, జే పాయింట్ అనేది మళ్ళీ మూవ్ చేయాలి వెనక్కి. ఓకే, మూవ్ చేస్తాం. j డిక్రిమెంట్ పెట్టాం మనం ఇక్కడ. క్లియర్ కదా? ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం మనం అనుకున్న ఆపరేషన్ పర్ఫామ్ అయిందో లేదో. ఓకే, పైథాన్ ఇన్సర్షన్ సార్ట్. ఓకే, చూసారా వర్క్ అయింది. సో గైస్, కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా అలాగే డౌట్ ఏమైనా ఉంటే కింద కామెంట్లో చెప్పండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ.